ఫుడ్ తిన్నాక 1 అవర్లో మళ్ళీ ఆకలేస్తుందా? ఎంత ఫుడ్ తిన్నప్పటికీ సాటిస్ఫైడ్‌గా అనిపించట్లేదా? అయితే ఈ రీల్ మీకోసమే. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ బాడీకి ఎంత తిన్నా కూడా ఫుల్ అయిన ఫీలింగ్ రావట్లేదు. ఫస్ట్ రీజన్ వచ్చేసి లో ప్రోటీన్. మన ఫుడ్ ప్లేట్‌లో ఎప్పుడైతే ప్రోటీన్ తగ్గిందో మనకి సటిటీ ఫీలింగ్ అనేది రాదు. అంటే మన బ్రెయిన్‌కి ఫుల్ అయిందని ఒక సిగ్నల్ అనేది వెళ్ళదు. సెకండ్ వన్ వచ్చేసి లో ఫ్యాట్. మనం మీల్ ప్లేట్లో కనుక హెల్తీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోకపోతే మనకి ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది ఫుడ్. సో అందుకే మళ్ళీ త్వరగా ఆకలేస్తుంది. ఓన్లీ కార్బ్స్ అంటే ప్లెయిన్ రైస్ అండ్ నెక్స్ట్ నూడిల్స్ ఇటువంటి నేకెడ్ కార్బ్స్ తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ ఫాస్ట్గా స్పైక్ అయ్యి అంతే ఫాస్ట్గా క్రాష్ అవుతుంది. అందుకే అటువంటి ఫుడ్ తిన్న వెంటనే మళ్ళీ మనకు ఆకలేస్తుంది. ఫాస్ట్ ఈటింగ్. మన బాడీకి ఫుల్ అయింది అని ఒక సిగ్నల్ వెళ్ళడానికి 20 మినిట్స్ పడుతుంది. బట్ ఈలోపు మనం ఫాస్ట్గా తినేయడం వల్ల సెటైటీ ఫీలింగ్ అనేది మిస్ అయిపోయి ఇంకా ఎక్కువగా తినేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డీహైడ్రేషన్. మనకి బాడీకి వాటర్ కావాల్సినప్పుడు కూడా మనకి ఆకలేస్తుంది. సో మనం అది ఆకలి అనుకుని మళ్ళీ ఫుడ్ తినేస్తాం. లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మనకి ఎంత తింటున్నామో లేదంటే ఏ టైంలో తింటున్నామో అన్నది ఒక క్యాలిక్యులేషన్ లేకుండా తినేస్తాం. అందుకే ఇవన్నీ కూడా మనకు కంట్రోల్లో ఉండాలి అంటే కనుక మన మీల్ ప్లేట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి సెటైటీ ఫీలింగ్ అనేది వచ్చి మనకి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఆకలి వేయడం ప్రాబ్లం కాదు, మీ బాడీకి సిగ్నల్ మిస్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని కనుక ఫిక్స్ చేయాలి అంటే నాకు మెసేజ్ చేయండి.